విష్ణువుకు మహాభక్తుడైన దక్షుడు తన కూతురి దాక్షాయిని వివాహం శివుడితో జరిపించాడు. ప్రయాగలో అగ్నిదేవుడు చేస్తున్న యజ్ఞానికి విచ్చేసిన దక్షుడిని చూసి అందరూ లేచి నిలబడ్డారు, కానీ శివుడు నిలబడలేదు. అది అవమానంగా భావించిన దక్షుడు తాను చేసే యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు, కానీ శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. పిలవకుండానే దక్ష యజ్ఞానికి వెళ్లిన దాక్షాయిని శివుణ్ణి ఎందుకు పిలవలేదని తన తండ్రిని నిలదీసింది. శరీరాన్ని కప్పుకోవడానికి సరైన బట్టలు లేనివాడు శ్మశానంలో ఉండే ఓ భిక్షగాడిని ఎలా ఆహ్వానిస్తానని దక్షుడు శివుణ్ణి అవమానించాడు. తన భర్తనే అవమానించిన దక్షుడి కూతురు దాక్షాయినిగా ఇకపై బతకడం తనకు ఇష్టం లేదని, వచ్చే జన్మలో తిరిగి శివుణ్ణి చేరుకుంటానని చెప్పి దాక్షాయిని ఆ యజ్ఞవాటికలోనే అగ్నికి ఆహుతైపోయింది. వీరభద్రుడి అవతారమెత్తి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన శివుడు మనకు ఇష్టమైన వారు దూరమైతే ఎలా తట్టుకోవాలో చూపించడం కోసం ఓ మామూలు మనిషిగా తన భార్య దేహాన్ని పట్టుకొని లోకాలన్నీ తిరిగాడు.